Hello students, welcome back to our channel dear students. So ఇవాల్టి మన వీడియో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ నీట్ యూజీలోని బీడీఎస్ ఉంటుంది కదా, డెంటిస్ట్రీ యొక్క కాలేజ్ వైజ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనం చెప్పబోతున్నాం అనమాట. బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ ఒక ఎక్స్పెక్టెడ్ స్కోర్ అయితే మేము వాళ్ళు చెప్పబోతున్నాము అకార్డింగ్ టు ద కాలేజ్ వైజ్. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, సో దట్ మీకున్న డౌట్స్ అండ్ క్వైరీస్ ఏమన్నా సరే క్లారిఫై అయిపోతే. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా మమ్మల్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఆర్ ఎల్స్ మాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. అక్కడ 24/7 మీకు మేము హెల్ప్ చేస్తూనే ఉంటాం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, 20,000 ప్లస్ అయితే యూనిక్ వ్యూవర్స్ ఉన్నారు, అండ్ అలాగే రిటర్న్ వ్యూవర్స్ వచ్చేసరికి 7,000 ప్లస్ ఉన్నారు. సో ఒకసారి చూడండి, రిటర్న్ వ్యూవర్స్తో పోలిస్తే మన సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారనమాట. సో ఇన్ కేస్ మీకు మా కంటెంట్ ఏమైనా వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ మాకంటే ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఒకసారి అది చూడండి. సో చూస్తున్నారు కదండి, మేము ఇక్కడ స్లైడ్స్ వైజ్గా మీకు అన్ని క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కాలేజ్ వైజ్గా. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు సబ్ టాపిక్ వైజ్ మేము అన్ని క్లియర్ కట్గా పెట్టాము. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చండి 567 స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. మేము వీడియో పెట్టిన వెంటనే దాని ఒక పీడిఎఫ్స్ అనేవి మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో దట్ ఏంటంటే అది మీరు డౌన్లోడ్ చేసుకుని ఫర్దర్గా మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్కి చెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో లేట్ చేయకుండా మనం ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఏపీ బీడీఎస్ 2024 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కాలేజ్ వైజ్గా కేటగిరీ వైజ్గా అనమాట. సో మేము కాలేజ్ వైజ్గా కేటగిరీ వైజ్గా రెండింటి మాట్లాడతాం. సో ఫస్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, చిన్న నోట్ అండి. దిస్ వాస్ టోటల్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ లైక్ సేఫ్ స్కోర్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ క్వాలిఫైడ్ లిస్ట్. ఇన్ దిస్ దేర్ మే బీ ఏ సర్టన్ చేంజెస్ విత్ 10 to 15 మార్క్స్ ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ విత్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీ విల్ గివ్ యూ మోర్ అక్యురేట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. సో ఏంటంటే ఇప్పుడైతే మేము ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ క్వాలిఫైడ్ లిస్ట్ని అనాలిసిస్ చేసుకుని అయితే చెప్తున్నాము. ఇందులో ఉంటే చేంజెస్ ఒక 10-15 మార్క్స్ అటు ఇటు చేంజెస్ అయితే ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చాక మేము ఇంకా మోస్ట్ అక్యురేట్గా చేసేదే మీకు చెప్పడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఇక్కడ కట్ ఆఫ్స్ విల్ బీ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్ అనమాట, సచ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కౌన్సిలింగ్, కాంపిటీషన్ ఇన్ ద రెస్పెక్టివ్ కేటగిరీస్ అండ్ రీజియన్ వైజ్గా. అండ్ ఆల్సో సో అంటిల్ ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజెస్ వీ కెనాట్ ప్రిడిక్ట్ అక్యురేట్లీ. దీస్ కట్ ఆఫ్స్ ఆర్ జస్ట్ సేఫ్ స్కోర్స్ టు గివ్ లిటిల్ ఐడియా టు ఎవ్రీ వన్ అనమాట. సో ఇది ఒకసారి మెయిన్గా మీరు మైండ్లో అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, మనం రీజియన్ వైజ్గా మాట్లాడదామండి. ఫస్ట్ ఏయూ రీజియన్ చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఒక గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉంది, అండ్ అలాగే 12 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ 12 నాన్ మైనారిటీ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి, కట్ ఆఫ్స్ ఫర్ ఎస్వీయూ క్యాండిడేట్స్ విల్ బీ డిఫరెంట్ ఇన్ ఏయూ కాలేజెస్ అనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అంటే ఏంటి అంటే ఏయూ రీజియన్లో ఉన్న వాళ్ళకి కట్ ఆఫ్స్ ఉంటుంది, అలాగే ఎస్వీ రీజియన్ వాళ్ళు ఎవరైతే ఏయూ రీజియన్లో బీడీఎస్ సీట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట కట్ ఆఫ్. ఇదంతా క్లియర్ కట్గా అయితే మనము మెరిట్ లిస్ట్ వచ్చాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే మెరిట్ లిస్ట్ వచ్చి మనం మోస్ట్ అక్యురేట్గా చెప్పొచ్చు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి, ఫస్ట్ మనం చెక్ చేసుకుంటే గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడ అనమాట. సో ఫస్ట్ ఓసీకి చూడొచ్చు, లాస్ట్ ఇయర్ 342 కట్ ఆఫ్ ఉండింది, ఈ ఇయర్ 395 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఒక సేఫ్ స్కోర్. అండ్ బీసీకి లాస్ట్ ఇయర్ 297 అండ్ ఈ ఇయర్ 348 ఉండే ఛాన్స్ ఉంది. అండ్ బీసీబీకి లాస్ట్ ఇయర్ 325, ఈ ఇయర్ 375 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బీసీడీకి లాస్ట్ ఇయర్ 348 అండ్ ఈ ఇయర్ 398 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ బీసీకి లాస్ట్ ఇయర్ 295 అండ్ ఈ ఇయర్ 345 అయితే ఉండే ఛాన్సెస్ ఉంది. ఎస్సీకి లాస్ట్ ఇయర్ 350 అండ్ ఈ ఇయర్ 402 ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎస్టీకి లాస్ట్ ఇయర్ 262 అండ్ ఈ ఇయర్ ఒక 310 అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకోవచ్చండి, డాక్టర్ సుధా నాగేశ్వరరావు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గన్నవరం ఓసీ కేటగిరీలో 394 లాస్ట్ ఇయర్ ఉండింది, 440 ఈ ఇయర్ ఉండే ఛాన్స్ అయితే ఉందండి. నెక్స్ట్ బీసీఏకి చెక్ చేసుకుంటే 406 లాస్ట్ ఇయర్ ఉండింది, ఈ ఇయర్కి 455 ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ బీసీబీకి చెక్ చేసుకోవచ్చండి, 404 లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్కి 450 ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ బీసీడీకి లాస్ట్ ఇయర్ అలాట్మెంట్స్ జరగలేదు. అండ్ కావాలంటే మీరు కాలేజ్ వైజ్ చెక్ చేసుకోవాలనుకుంటే మొత్తం ఓవరాల్ లాస్ట్ ఇయర్ అలాట్మెంట్స్ ఏమున్నాయి అనేది మేము క్లియర్ కట్గా కాలేజ్ వైజ్గా మేమైతే చేసాము. ప్లేలిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి, బీసీఈలో 364 అనమాట లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, అండ్ ఈ ఇయర్ ఒక 413 అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్సీకి మీరు చెక్ చేసుకోవచ్చు, 396 అయితే లాస్ట్ ఇయర్ ఉంది అండ్ 446 అయితే ఈ ఇయర్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ ఎస్టీకి చూసుకోవచ్చండి, 309 అయితే లాస్ట్ ఇయర్ ఉంది అండ్ 360 అయితే ఈ ఇయర్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, గీతం డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విశాఖపట్నం ఓసీకి లాస్ట్ ఇయర్ 410 అయితే ఉందన్నమాట, ఈ ఇయర్ ఒక 455 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బీసీఏకి లాస్ట్ ఇయర్ 370 ఉండింది, ఈ ఇయర్ ఒక 422 అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ కాలేజ్లో బీసీబీకి బీసీడీకి లాస్ట్ అలాట్మెంట్స్ అవ్వలేదు. ఇది మేము ఎలా చెప్తున్నామంటే లాస్ట్ కట్ ఆఫ్ కాలేజ్ వైజ్గా మనకు వైఎస్ఆర్ యూహెచ్ఎస్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసిందండి కట్ ఆఫ్ లిస్ట్. సో ఆ లిస్ట్లో చూసుకుంటే వీటికి అలాట్మెంట్స్ ఏవి లేవు. సో దాని ప్రకారం మేము లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని చెప్తున్నాము. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, బీసీఈకి లాస్ట్ ఇయర్ 333 ఉండింది అండ్ ఈ ఇయర్ 380 ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఎస్సీకి లాస్ట్ ఇయర్ 359 కట్ ఆఫ్ ఉండింది అండ్ ఈ ఇయర్ 398 ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఎస్టీకి లాస్ట్ ఇయర్ 268 ఉండింది, ఈ ఇయర్ ఒక 310 అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చండి, సెయింట్ జోసెఫ్
ఆఫ్ డెంటల్ కాలేజ్ ఏలూరులో ఓసీకి లాస్ట్ ఇయర్ 376 ఉండింది, ఈ ఇయర్కి ఒక 425 ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ బీసీఏకి లాస్ట్ ఇయర్ 345 ఉండింది, ఈ ఇయర్ ఒక 396 అయితే ఉండే ఛాన్స్ ఉందండి. అండ్ బీసీడీకి లాస్ట్ ఇయర్ 326 కట్ ఆఫ్ ఉండింది, ఈ ఇయర్ ఒక 375 ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ బీసీడీకి చెక్ చేసుకోవచ్చు, లాస్ట్ ఇయర్ 339 కట్ ఆఫ్ ఉండింది, ఈ ఇయర్ ఒక 388 అయితే ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ బీసీఈకి చెక్ చేసుకోవచ్చు అండి, లాస్ట్ ఇయర్ 328 ఉండింది, ఈ ఇయర్ 378 ఉండే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మనం చెక్ చేసుకోవచ్చు, ఎస్సీకి 346 లాస్ట్ ఇయర్ ఉండింది, ఈ ఇయర్ ఒక 400 అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఎస్టీకి చూసుకుంటే లాస్ట్ ఇయర్ 269 అయితే ఉందన్నమాట. అండ్ ఈ ఇయర్ 310 ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది సెయింట్ జోసెఫ్. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరం, ఓసీ కేటగిరీలో లాస్ట్ ఇయర్ 396 కట్ ఆఫ్ ఉండింది, ఈ ఇయర్కి వచ్చరికి 445 ఉంటుందన్నమాట ఛాన్స్. అండ్ బీసీఏకి, బీసీబీకి, బీసీసీకి, బీసీడీకి అలాట్మెంట్స్ అయితే జరగలేదు అని అయితే మనకి లాస్ట్ ఇయర్ ఫేజ్ 2 వరకు అయితే ఇచ్చిన డేటా ప్రకారం చెప్తున్నాము. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు బీసీఈలో 394 లాస్ట్ ఇయర్ ఉండింది, ఈ ఇయర్కి వచ్చరికి 444 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్టీకి లాస్ట్ ఇయర్ 392, ఈ ఇయర్ ఒక 440 అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎస్టీకి లాస్ట్ ఇయర్ 314 అండ్ ఈ ఇయర్కి 364 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి ఎస్ఎస్డిసిఆర్ఐ శ్రీసాయి డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శ్రీకాకుళం, ఓసీకి లాస్ట్ ఇయర్ 391 ఉండింది, అండ్ ఈ ఇయర్కి 438 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ బీసీఏకి లాస్ట్ ఇయర్ 318 ఉండింది, ఈ ఇయర్కి 365 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ బీసీబీకి లాస్ట్ ఇయర్ 324 ఉన్నాయి, ఈ ఇయర్కి 370 ఉండే ఛాన్సెస్ ఉంది. బీసీసీకి లాస్ట్ ఇయర్ 349 ఉండింది, ఈ ఇయర్కి 396 ఉండే ఛాన్సెస్ ఉంది కట్ ఆఫ్. అండ్ బీసీడీకి లాస్ట్ ఇయర్ 339 ఉండింది, ఈ ఇయర్కి 385 ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ బీసీఈకి చెక్ చేసుకోవచ్చండి, 315 లాస్ట్ ఇయర్ ఉండింది, అండ్ 360 ఈ ఇయర్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్సీకి 346 లాస్ట్ ఇయర్ ఉండింది, అండ్ 390 ఈ ఇయర్కి ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్టీకి చూసుకోవచ్చండి 269 లాస్ట్ ఇయర్, అండ్ 315 అయితే ఈ ఇయర్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో నెక్స్ట్ చూసుకోవచ్చండి జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రాజమహేంద్రవరం అనమాట. సో ఓసీకి లాస్ట్ ఇయర్ 407 ఉండింది, ఈ ఇయర్ 453 ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ బీసీఏకి లాస్ట్ ఇయర్ 325 ఉండింది, ఈ ఇయర్ 372 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ బీసీబీకి 394 లాస్ట్ ఇయర్ ఉండింది, 440 ఈ ఇయర్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బీసీడీకి 379 లాస్ట్ ఇయర్ ఉన్నాయి, అండ్ అలాగే 425 ఈ ఇయర్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ బీసీఈకి లాస్ట్ ఇయర్ 367 ఉన్నాయి, అండ్ ఈ ఇయర్ 412 అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎస్సీకి లాస్ట్ ఇయర్ 392 ఉంది, అండ్ ఈ ఇయర్ 435 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఎస్టీకి లాస్ట్ ఇయర్ 318 ఉండింది, ఈ ఇయర్కి 364 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ విశాఖపట్నం, ఓసీ కేటగిరీలో 377 అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉండింది, ఈ ఇయర్కి వచ్చరికి ఒక 422 కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీఏకి 347 లాస్ట్ ఇయర్ ఉండింది, 393 ఈ ఇయర్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ బీసీబీకి లాస్ట్ ఇయర్ 366 ఉన్నాయి, ఈ ఇయర్కి 412 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బీసీడీకి లాస్ట్ ఇయర్ 387 కట్ ఆఫ్ ఉండింది, ఈ ఇయర్కి 435 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ బీసీఈకి లాస్ట్ ఇయర్ 321 ఉంది, ఈ ఇయర్కి 366 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్సీకి లాస్ట్ ఇయర్ 345 ఉండిందండి, ఈ ఇయర్ 392 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్టీకి లాస్ట్ ఇయర్ 343 ఉండింది, ఈ ఇయర్ 389 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ చూసుకోవచ్చండి సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గుంటూరు, ఓసీ కేటగిరీలో లాస్ట్ ఇయర్ 397కి కట్ ఆఫ్ ఆగింది, ఈ ఇయర్కి 443 ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉందండి. అండ్ బీసీఏకి లాస్ట్ ఇయర్ 411 ఉండింది, ఈ ఇయర్ 457 ఉందండి. బీసీబీకి లాస్ట్ ఇయర్ 422 ఉండింది, ఈ ఇయర్కి 467 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ బీసీసీకి లాస్ట్ ఇయర్ 346 కట్ ఆఫ్ ఆగింది, ఈ ఇయర్కి 390 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బీసీడీకి లాస్ట్ ఇయర్ అయితే యాజ్ పర్ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ ఫేజ్ 2 వరకు సీట్ అలాట్మెంట్ అయితే అవ్వలేదు. అండ్ బీసీఈకి చెక్ చేసుకోవచ్చు, 379 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉండింది, 423 ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ ఉండబోతుంది. అండ్ ఎస్టీ చూసుకోవచ్చు అండి 361 లాస్ట్ ఇయర్, అండ్ 408 ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ ఉండబోతుంది అనమాట. ఎస్టీకి 309 లాస్ట్ ఇయర్, 354 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఈ ఇయర్ అయితే ఉండబోతుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకోవచ్చండి కిమ్స్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అమలాపురం, ఓసీకి లాస్ట్ ఇయర్ 377 ఉండింది, ఈ ఇయర్కి 425 కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది. అండ్ బీసీఏకి లాస్ట్ ఇయర్ 361 ఉండింది, ఈ ఇయర్కి 407 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఉండబోతుంది. బీసీబీకి లాస్ట్ ఇయర్ 341 కట్ ఆఫ్ ఆగింది, ఈ ఇయర్ 386 అయితే ఉండబోతుంది అనమాట. బీసీడీకి చెక్ చేసుకోవచ్చు, 342 లాస్ట్ ఇయర్ ఉండింది, అండ్ ఈ ఇయర్ ఒక ఎక్స్పెక్టెడ్ 387 అయితే ఉండొచ్చు. అండ్ బీసీఈకి లాస్ట్ ఇయర్ 125 మార్క్స్ సీట్ వచ్చిందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 190 ఈ ఇయర్ కట్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎస్టీకి లాస్ట్ ఇయర్ 349 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఉండింది, ఈ ఇయర్ ఒక 392 అయితే కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎస్టీకి లాస్ట్ ఇయర్ 265 కట్ ఆఫ్ ఆగింది, ఈ ఇయర్ 300 ఉంటే కట్ ఆఫ్ 300కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
నెక్స్ట్ చూసుకోవచ్చండి సిడిసి కేర్ డెంటల్ కాలేజ్ గుంటూరు. ఓసీకి లాస్ట్ ఇయర్ 411 దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగింది. అండ్ ఈ ఇయర్ 458 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ బీసీఏకి 304 లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ 350 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ బీసీబీకి లాస్ట్ ఇయర్ 323 అండ్ ఈ ఇయర్ 369 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీడీకి 381 లాస్ట్ ఇయర్ 425 అయితే ఈ ఇయర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీఈకి 407 లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ ఒక ఎక్స్పెక్టెడ్ 453 అయితే ఉండొచ్చు. అండ్ ఎస్సీకి లాస్ట్ ఇయర్ 356 అండ్ ఈ ఇయర్ ఒక 400 అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్టీకి లాస్ట్ ఇయర్ 312 అండ్ ఈ ఇయర్ ఒక 357 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ చూసుకోవచ్చు లెనోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రాజమండ్రి. సో ఓసీకి 377 యాజ్ పర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉండింది. అండ్ ఈ ఇయర్కి 424 వరకు అయితే ఉండే ఛాన్స్ ఉంది. ఇది ఒక ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు. బీసీఏకి లాస్ట్ 343 ఉండింది. ఈ ఇయర్ 388 అనేది ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్గా చెప్పొచ్చు. బీసీబీకి 325 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అండ్ 370కి ఎక్స్పెక్టెడ్గా ఈ ఇయర్ చెప్పొచ్చు. అండ్ 386 బీసీసీకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అండ్ 430 ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ బీసీడీకి 358 మార్క్స్ అనేది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అండ్ 400 అనేది ఈ ఇయర్కి ఎక్స్పెక్టెడ్గా మనం అయితే చెప్పొచ్చు. అండ్ బీసీఈకి 333 కట్ ఆఫ్ అనేది లాస్ట్ ఇయర్ ఉండింది. 378 అనేది ఎక్స్పెక్టెడ్గా ఈ ఇయర్కి చెప్పొచ్చు. అండ్ ఎస్సీకి 343 యాజ్ పర్ లాస్ట్ ఇయర్ అండ్ 390 ఈ ఇయర్కి ఎక్స్పెక్టెడ్గా చెప్పొచ్చు. అండ్ ఎస్టీకి 290 కట్ ఆఫ్ మార్క్స్ లాస్ట్ ఇయర్ అండ్ 338 అనేది ఈ ఇయర్కి ఎక్స్పెక్టెడ్గా ఒక కట్ ఆఫ్ మార్క్ అయితే మనం చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకోవచ్చండి నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ విజయవాడ అనమాట. సో మైనారిటీ కాలేజ్. సో దీనికి వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 133 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకోవచ్చండి ఎస్వీయూ రీజన్ అనమాట. సో ఎస్వీ రీజన్లో ఇందులో కూడా 1 గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది అండ్ 3 ప్రైవేట్ నాన్ మైనారిటీ కాలేజెస్ అయితే ఉంటాయన్నమాట. సో చూద్దామండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఫస్ట్లో చెప్పినట్టుగానే కట్ ఆఫ్స్ ఫర్ ఏయూ క్యాండిడేట్స్ విల్ బి డిఫరెంట్ ఇన్ ఎస్వీ రీజన్ ఏ కాలేజెస్ అనమాట. సో ఎవరైతే ఏయూ రీజన్లో ఉండి వాళ్ళకి ఎస్వీ రీజన్లో కాలేజ్ కావాలనుకుంటారో వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కొంచెం హైగా అని చెప్పొచ్చు మన రీజన్ కాకపోతే. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కడప ఫస్ట్ వన్. ఓసీకి 433 యాజ్ పర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అండ్ ఈ ఇయర్ 480 కట్ ఆఫ్ అయితే ఆగిందనమాట. ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బీసీఏకి చెక్ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ అలాట్మెంటే జరగలేదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి బీసీబీకి 443 అయితే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉండింది. ఈ ఇయర్కి 492 ఒక ఎక్స్పెక్టెడ్ ఉండొచ్చు. బీసీసీకి లాస్ట్ ఇయర్ 411 ఉండింది. ఈ ఇయర్కి ఒక 460 ఎక్స్పెక్టెడ్ అయితే ఉండొచ్చు. బీసీడీకి లాస్ట్ ఇయర్ 420 కట్ ఆఫ్ ఉండింది. ఈ ఇయర్ ఒక 465 అయితే ఎక్స్పెక్టెడ్గా చెప్పొచ్చు. బీసీఈకి లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ ఏమి జరగలేదు. అండ్ ఎస్సీకి 397 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనమాట. సో 443 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇయర్ ఉండొచ్చు. ఎస్టీకి 358 లాస్ట్ ఇయర్ ఉండింది. ఈ ఇయర్ ఒక 402 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకోవచ్చండి సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ తిరుపతి. ఓసీకి 432 లాస్ట్ ఇయర్ ఉండింది. 480 ఎక్స్పెక్టెడ్ ఈ ఇయర్ ఉండొచ్చు. అండ్ బీసీఏకి 362 లాస్ట్ ఇయర్ ఉండింది. అండ్ 410 అనేది ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్గా ఉండొచ్చు. బీసీబీకి 394 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉండింది. ఈ ఇయర్కి ఒక 448 అనేది ఎక్స్పెక్టెడ్గా ఉండొచ్చు. బీసీసీకి 387 లాస్ట్ ఇయర్ ఉండింది. 435కి ఎక్స్పెక్టెడ్గా ఈ ఇయర్ ఉండొచ్చు. అండ్ బీసీడీకి 362 లాస్ట్ ఇయర్ ఉండింది. 412 ఎక్స్పెక్టెడ్గా ఈ ఇయర్కి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బీసీఈకి 393 లాస్ట్ ఇయర్ ఉండింది. 440 ఈ ఇయర్కి ఎక్స్పెక్టెడ్గా ఉండొచ్చు. అండ్ ఎస్సీకి 389 లాస్ట్ ఇయర్ ఉండింది. అండ్ ఎక్స్పెక్టెడ్గా ఈ ఇయర్కి 438 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్టీకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 341 అండ్ ఈ ఇయర్కి ఎక్స్పెక్టెడ్గా 390 అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూడొచ్చండి జీ పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కర్నూలు అనమాట. ఓసీకి లాస్ట్ ఇయర్ 423 కట్ ఆఫ్ ఆగింది. ఈ ఇయర్ ఒక 470 అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీఏకి 412 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అండ్ 460 ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్గా ఉండొచ్చు. అండ్ 433 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అండ్ 482 ఎక్స్పెక్టెడ్గా ఈ ఇయర్ ఉండొచ్చు. అండ్ 442 లాస్ట్ ఇయర్ అండ్ 491 ఎక్స్పెక్టెడ్గా ఈ ఇయర్ అయితే ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు బీసీఈకి అసలు అలాట్మెంట్ ఏం జరగలేదు. అండ్ ఎస్సీకి 396 యాజ్ పర్ లాస్ట్ ఇయర్ అండ్ 445 ఈ ఇయర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్టీకి 345 లాస్ట్ ఇయర్ అండ్ 394 ఎక్స్పెక్టెడ్గా ఈ ఇయర్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకోవచ్చండి ఎన్డీసీ నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నెల్లూరు. ఓసీకి 423 లాస్ట్ ఇయర్ అండ్ 472 ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ 391 బీసీఏకి లాస్ట్ ఇయర్ అండ్ 440 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇయర్ ఉండొచ్చు. అండ్ బీసీబీకి 415 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనమాట. సో 464 అనేది ఎక్స్పెక్టెడ్గా ఈ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బీసీడీకి 404 లాస్ట్ ఇయర్ అండ్ 459 ఎక్స్పెక్టెడ్గా ఈ ఇయర్కి కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బీసీఈకి 393 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అండ్ ఈ ఇయర్కి ఒక 443 కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎస్సీకి 385 లాస్ట్ ఇయర్
అండ్ 430 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇయర్కి ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 345 లాస్ట్ ఇయర్ అండ్ 390 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇయర్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చండి. ఫర్ డీటెయిల్ కట్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఫ్రమ్ సీట్ అలాట్మెంట్స్ కాలేజ్ వైజ్ చెక్అవుట్ అవర్ ఛానల్ ప్లేలిస్ట్. వీ హ్యావ్ అప్లోడెడ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ కాలేజ్ వైజ్ అనమాట. కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ కానీ కట్ ఆఫ్స్ కానీ ఒక అనాలిసిస్ అని మేము క్లియర్ కట్ కాలేజ్ వైజ్గా మీకు అయితే ప్రొవైడ్ చేసాము. డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ప్లేలిస్ట్, వెళ్ళి అవైతే చెక్ చేయండి, మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఇవాళకి మా ఈ వీడియో ఇక్కడితో ఏంటంటే, అండ్ మా ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా లేదా మా నుంచి మీకు ఏమైనా యూస్ఫుల్ కంటెంట్ దొరికినా సరే, వర్త్ అండ్ యూస్ఫుల్ అని అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి వీళ్ళకి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ మాకంటే ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి.